ప్రియుడి మోజులో పడి కన్నవాళ్లనే కడతీర్చిన యువతి చివరికి తాను కూడా సూసైడ్ చేసుకుంది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో ఈ ఏడాది జనవరిలో తల్లిదండ్రులకు మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేఖ తాజాగా సంగారెడ్డిలో సూసైడ్కు పాల్పడింది. ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో వారిపై పగ పెంచుకున్న సురేఖ ఇంజెక్షన్లో మత్తుమందు కల్పించినట్టుగా పోలీసులు అప్పట్లో గుర్తించారు. తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయినట్టు నమ్మించి కొంతకాలం ఈ విషయం కూడా బయటకు రాకుండా చేసింది. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. ఓ యువకుడిని ప్రేమించిన సురేఖ ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోపోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదే కేసులో కొన్ని రోజుల క్రితం జైలు నుంచి బయటకు వచ్చిన ఆమె తిరిగి సంగారెడ్డి వచ్చింది. శాంతినగర్లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఈ ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రుల ప్రాణాలు తీసేందుకు ఉపయోగించిన మత్తు ఇంజెక్షన్తోనే తన జీవితాన్ని కూడా ముగించుకుంది. సమాచారం అందుకున్న సంగారెడ్డి టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏడాది జనవరిలో తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళ మరణానికి కారణమైన సురేఖ ప్రస్తుతం ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా అప్డేట్ చూస్తున్నాం. కొన్నాళ్ళ క్రితం తల్లిదండ్రులకు ఏదైతే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసింది అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేఖ అదే మత్తు ఇంజెక్షన్తో తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన ప్రస్తుతం చూస్తున్నాం. ఇదే కేసులో ఇటీవల ఆమె జైలు నుంచి విడుదలయ్యారు. అదే శాంతి హాస్టల్లో ఆమె ఉంటున్నారు ప్రస్తుతం. అదే మత్తు ఇంజెక్షన్తో తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ప్రస్తుత ఘటన స్థానికంగా కూడా కలకలం రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విష్ణుని అడిగి తెలుసుకుందాం. విష్ణు, చెప్పండి, అంటే తల్లిదండ్రులను హత్య చేసింది అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేఖ మరి అదే పశ్చాత్తాపంతో ఇలాంటి ఘటనకు పాల్పడిందా? అలాగే ఎవరైతే ఈ ప్రియుడు ఉన్నారో అతని ఆచూకీ ఏంటి? అతనిపై ఏదైనా అసలు దృష్టి సారించారా పోలీసులు అప్పట్లో? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి కేసుకు సంబంధించి కనుక చూసుకుంటే ప్రేమికుని కోసం తల్లిదండ్రులు మత్తు ఇంజెక్షన్ చంపిన కేసులో 4 రోజుల క్రితము తను జైలు నుండి బయటకు రావడం జరిగింది. అయితే బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. అయితే కేసు అయిన తర్వాత ప్రియుడు తనకు టచ్ లోకి రాకపోవడం, కనీసం కేసులో అతను కూడా అరెస్ట్ కావడం, దాని తర్వాత ఈ అమ్మాయి కంటే ముందే తను బెయిల్ మీద బయటకు రావడం, ఆ తర్వాత అడ్వకేట్ చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోవడం, ప్రియుని కోసం తన తల్లిదండ్రులు చంపుకున్నాన్న ఒక మానసిక వేదనతో 4 రోజుల క్రితము తను బెయిల్పై విడుదలైన తర్వాత సంగారెడ్డిలో ఒక హాస్టల్లో ఉంటుంది. హాస్టల్లో ఉండి తీవ్ర మనోవేదనతో అదే ఏదైతే తల్లిదండ్రులకు ఇచ్చిన మత్తు ఇంజెక్షన్ తీసుకొని తను ఆత్మహత్యకు పాల్పడింది. ప్రధానంగా ఆత్మహత్యకు సంబంధించి కనుక చూసుకుంటే ప్రియుని కోసం తన తల్లిదండ్రులను చంపడం జరిగింది. ఈ కేసులో తనకు ఎవరు ఆదుకునేవారు లేరు. అట్లాగే నమ్ముకున్న ప్రియుడు కూడా తనను దూరం చేశారు. కాబట్టి తను మరణించడం కోసం సిద్ధమైనట్టుగా కూడా హాస్టల్లో తనతో పాటు ఉంటున్న వాళ్ళు చెప్తా ఉన్నారు. తన పేరు మీద విడుదల అయినప్పటి నుంచి కూడా కొంత రూమ్ నుంచి బయటకు రాలేదు. కొంత మనోవేదనతో ఉన్నట్టుగా చెప్తాను. పోలీసులు ప్రాథమిక విచారణలో కూడా తన తల్లిదండ్రులను చంపిన మనోవేదనతోనే తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. అంటే పశ్చాత్తాపం కారణమా, అంటే ప్రియుడు టచ్లోకి రాకపోవటమా రీజన్? ఏదైనా సూసైడ్ నోట్ కానీ ఏదైనా దొరికిందా విష్ణు? ప్రస్తుతం అయితే సూసైడ్ నోట్ అయితే ఏం దొరకలేదు. తల్లిదండ్రులు ఏదైతే ప్రియుని కోసం తల్లిదండ్రులను చంపడం జరిగిందో, ప్రియుడు తర్వాత తనకు టచ్ లోకి రాకపోవడం, ప్రియుడు తనను ఈ కేసు అయినప్పటి నుంచి కూడా ప్రియుడు తనను ఏదైతే తను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు కూడా తను ఎస్కేప్ కావడంతో ఈ తల్లిదండ్రులు చంపిన మనోవేదన, అట్లాగే ఎవరి కోసం అయితే ఆ నేరానికి పాల్పడిందో అతను కూడా తనకు అందుబాటులోకి రాకపోవడంతో సమాజంలో తను తలదించుకునే పరిస్థితి వచ్చిందన్న ఒక మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తున్నారు. పోలీసులు అయితే ప్రస్తుతం పూర్తిగా ఆమె రూమ్ సంబంధించి ఎక్కడ ఏమైనా ఆధారం దొరుకుతుందా, సెల్లో ఎవరికైనా ఎస్ఎంఎస్ చేసిందా అన్న దాని మీద పరిశీలన అయితే జరుపుతా ఉన్నారు. ఓకే విష్ణు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.